అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నా పేరు మానపాటి సుబ్బలక్ష్మి. జగ్గంపేటలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానండి. అయితే నాకు సొంత ఇల్లు లేదు. నేను అక్కడక్కడ అద్దెంట్లోనే ఉంటూ ధర్మం కోసం, దేశం కోసం నా ప్రాణత్యాగం చేసి కూడా చాలాసార్లు దెబ్బలు తిని కూడా ధర్మం కోసం పనిచేసిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి స్థలాన్ని, అలాగే ఇంతమంది పేదవాళ్ళ స్థలాల్ని తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తామని ఎంతవరకు న్యాయమని అడుగుతున్నానండి. ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను వీడియోలు చేసి ఈరోజు నడు రోడ్డు మీద చెట్ల కింద తొప్పుల కింద నేను సామాన్లు పెట్టుకుని బతకాల, తిండి తిప్ప లేకుండా ఇది న్యాయమైన? అసలు ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు? జనసేన పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ జెండా నా ప్రాణం దేశం అన్నాను కదా. అందుకని ఈరోజు తిండి తిప్పులు నిద్ర లేకోకుండా, తొప్పుల్లో ఉండే నాకు కొంప లేకోకుండా, నా స్థలం కబ్జాకు గురైపోతే ఇక్కడ తిండి లేకుండా ఏడుస్తున్నాను. ఎంతోమంది పేదవాళ్ళు పడుతున్నారు. ఇలాంటి ఉసురు నాలాంటి ఇజ్రాలు నీ కొట్టుకెళ్ళి షాప్కి భిక్షాటం తెచ్చుకుని 5 రూపాయలు ధర్మంగా తెచ్చుకుని నేను నా గోడు నిలబెట్టుకోవాలని చెప్పి నేను ఎంతో ఆస్తా ఉన్నాను. అలాగే అందరూ పేదవాళ్ళు ఉన్నారు. మరాబాబులు ఎంతోమంది కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. బినామీలు ఉన్నారు. పేదవాళ్ళకి బినామీలు పెట్టండి, మా ఆధార్ కార్డులు ఇస్తాం, ఎంతమంది ఆస్తులు ఉన్నాయో మా పేర్ల మీద ఏమన్నా చెక్ చేసుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళు కాదు, బడాబాబులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళే చేయండి. మాలాంటి వాళ్ళు చేసి మాలాంటి వాళ్ళు ఉసురు మీరు కొట్టుకుంటే కనుక మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదని నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని, మనసు సున్నితం చేసుకుని ధర్మంగా బొట్లు పెట్టుకుని పూజలు చేసి హోమాలు చేయడం కరెక్ట్ కాదు. ధర్మంగా మనం ఉండాలి, ధర్మంగా నడవాలి, ధర్మంగా ప్రజలను నడిపించాలి. అది నాయకత్వం, అది ప్రభుత్వం అంటే. అంతేగాని పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని కబ్జా చేసుకుని వేరే వాళ్ళకి, మా కార్యకర్తలకు చూడని చెప్పి తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. తీసుకున్న వాళ్ళకి సుఖశాంతులు ఉండవు, ఇచ్చిన వాళ్ళకి కూడా సుఖశాంతులు ఉండవు. మాలాంటి వాళ్ళు ఏడుపు, మాలాంటి వాళ్ళు కడుపు కోత మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీ వంశాలు నిర్వంశాలు అవ్వకూడదంటే మా భూములు మాకు ఖచ్చితంగా ఇప్పించండి, మంచి మనసు చేసుకుని అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి.